సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు గ్రామంలో జరిగిన సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయి శ్రీశక్తి విజేత సభ. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటితో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలతో భారీ కేక్ కటింగ్ చేశారు. ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మన నియోజకవర్గంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ద్వారా 91 స్వయం సహాయ సంఘాల 15,85,00,000 రూపాయల బ్యాంకు రుణాలు చెక్కుని ఎమ్మెల్యే సంఘాల మహిళలకు అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కొలసనకోట గ్రామ టీడీపీ మాజీ సర్పంచ్ శివమ్మకి ఎమ్మెల్యే 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ విజయోత్సవ సభలో కార్యక్రమంలో రాష్ట్ర నియోజకవర్గ మహిళా నాయకులు, మండల గ్రామ మహిళా నాయకులు పాల్గొన్నారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 కదలిరా. మనం ఒక మహిళలు అందరివి మనకి ఇవన్నీ రావట్లేదు, మనకి ఆ పథకాలు రాలా ఈ పథకాలు రాలా అని ఆలోచిస్తున్నారు. మనం కేవలం పథకాలు కాదమ్మా ఆలోచించేది, మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, అమరావతి రాజధాని బాగా అన్ని కట్టి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు మనం చూసుకోవాలి. మన బాబు గారి భార్యని ఇది అమరావతి మహిళల్ని దూషిస్తే జగన్ బాబుకి ఏమొస్తుంది? ఏమీ రాదు. మనము మన టీడీపీ పార్టీ క్రమశిక్షణ పార్టీ. బాబు గారు క్రమశిక్షణతో ఉంటూ మనల్ని కూడా క్రమశిక్షణగా ఉండాలని, గొడవలకు వెళ్ళొద్దని దీవిస్తాడు. అవునా కాదా? జగను ఒక రౌడీ, వాళ్ళ బాబాయిని చంపాడు కోడికత్తి, అందరిని చంపుకుంటూ ఇప్పుడు కూడా రఫా రఫా అంటున్నాడు. ఆ రఫా రఫా అనేది మనం మళ్ళీ 5 సంవత్సరాలు ఆగిన తర్వాత ఓట్లు వేయొద్దు, మళ్ళీ టీడీపీకి ఓట్లు వేసి మనం టీడీపీకి గెలిపించుకుందాము. నమస్కారం. ఇదంతా పండగ వాతావరణంగా ఉంది. బ్యానర్లు కట్టుకొని చాలా సంతోషంగా ఉన్నారు. మేము వెళ్ళిపోతా ఉన్నాం, నాకు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ అందరూ ఒక్కరు కూడా లేకుండా సూపర్ 6 లో మనకి తల్లికి వందనం ఇంతకుముందు కుటుంబంలో ఒకరికే వచ్చాయి. కానీ ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది పిల్లలు మన ఎమ్మెల్యే గారు చెప్పారు, మన గాజు పాలనలో బాగా చెప్పారు. మీ ఇష్టం మీకు కోరుకుంటే అనుకుంటున్నానే కదండి, మీకు ఎంతమంది ఇష్టమన్నారు. అలానే ఇప్పుడు ఇక్కడ వచ్చిన సభ్యులు కూడా ఒక్కొక్కరికి ముగ్గురు
వచ్చినాయి. మనకి ఫ్రీ బస్ ఇచ్చారు, గ్యాస్ కూడా ఫ్రీ, సంవత్సరానికి 3 వందలు గ్యాస్ ఫ్రీ ఇచ్చారు. సూపర్ 6 కార్యక్రమంలో ఇంకొక కొత్త ప్రోగ్రామే ఉన్నది. ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు వేసే కార్యక్రమం ఒక్కటే ఉంది. బాబు గారు అన్ని సక్సెస్ చేశారు. అందరికీ నమస్కారం. మన సునీత గారికి, మన గౌరవనీయులు శాసనసభ్యులు జి కుమార్ గారికి, మన ఆరికట్ల సుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాము. మన మధ్యపాటు మాట్లాడుకుంటున్నాము. అందరూ అభినందనలు ఒకసారి మీ తప్పట్లు తెలియజేయండి. స్టేజ్ పెంచిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, మండల నాయకులకు, మహారాణులకు అందరికీ పేరు పేరున సూపర్ 6 సూపర్ 8 పథకాన్ని విజయవంతం చేసుకోవడానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈరోజు ఒక పెద్ద పండగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఎంతో ఉద్యమం చేసి మన పార్టీని మనం తెచ్చుకున్నాం. మన పార్టీని తెచ్చుకోవడమే కాదు, మన పథకాలను కూడా మనం వెంట తెచ్చుకుంటాం. అదే కాకుండా ఫ్రీ బస్ ఇప్పుడు ఎవరిని మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి అడగాల్సిన అవసరం లేదు. మన ఆధార్ కార్డు పట్టుకొని మన బస్సు ఎక్కడ, మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం వెళ్ళడం. షాపింగ్కి కూడా మన భర్తలు కానీ, మన ఇంట్లో వాళ్ళని కానీ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మన షాపింగ్ మనమే చేసుకుంటాం. కాబట్టి సూపర్ 6 సూపర్ 8 పథకంలో ఎన్నో మంచి కార్యక్రమాలు ఉన్నాయి. తల్లికి వందనం అయితే ఏమి, ఫ్రీ గ్యాస్ సిలిండర్, 3 గ్యాస్ సిలిండర్లు నిరుపేదలకి ఈ పథకాలు చాలా ఉపయోగపడతామని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి రానున్న రోజుల్లో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేయాలని, అవన్నీ నిరుపేదల నుంచి, అట్టడు ప్రజల నుంచి పూర్ టు రిచ్కి అన్నీ అందించబడాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా P4 సర్వే జరుగుతూ ఉంది. P4లో అయితే నిజంగా నిరుపేదల్ని చాలామంది ముందుకు వచ్చి దత్తత తీసుకోవడం, వాళ్ళకి తోచినంత హెల్ప్ చేయడం, వాళ్ళని పైకి తీసుకురావడం, ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాలను అందించి సౌమిత్ర సర్వే అయితే ఏమి, ఇట్లా 6 ప్రతి ఒక్కటి కూడా పూర్ టు రిచ్కి, పూర్ పీపుల్స్ ఎవరు ఉండకుండా అందరూ రిచ్గా ఉండాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకాలను చేపట్టడం జరిగింది. ఈ మిగిలిన 5 సంవత్సరాల కాలంలో మరెన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, రోడ్లు చాలా వరకు గుంతల రోడ్లు లేకుండా సఫిషియెంట్గా రోడ్లు వస్తూ ఉన్నాయి. గ్రామాల్లో అయితే డ్రైన్స్, ఇంకా కావాల్సి మనం ఏదైనా సార్ వాళ్ళ నిధులు అడిగితే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం మనకి ఎన్నో స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మన గ్రామాల్లో మనం మంచిగా ఉపయోగించుకొని మన గ్రామాన్ని మనమే అభివృద్ధి పదవులు నడిపించుకోవాలని, ఇలాగే మా మహిళా సర్పంచుల్ని, మహిళా నాయకుల్ని మీరు అందరూ వెనకుండి ఎంకరేజ్ చేసి గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ మా మహిళలకే తెలుస్తాయి. మా మహిళలు మాత్రమే వాటిని సాల్వ్ చేసుకోగలం. కాబట్టి మనందరినీ మీరు ఎంకరేజ్ చేయాలని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తామని అవకాశం ఇచ్చినందుకు సర్పంచ్గా ఎన్నికయ్యి జిల్లాలో ఇంతమంది సర్పంచులు ఉన్నా కానీ జిల్లాకి ఒక సర్పంచ్ని ఎన్నిక చేశారు ఉత్తమ సర్పంచ్గా. మన రాష్ట్రం మొత్తం మీద 10 సర్పంచుల్ని ఎలక్ట్ చేస్తే ఆమె మన జిల్లా నుంచి ఏకైక సర్పంచ్గా ఎన్నికయ్యి ఢిల్లీలో ఈ మధ్య అవార్డు తీసుకొని వచ్చింది. మీ మహిళా సెక్టర్ ఉన్న ఒక చిన్న పాపకి మీ అందరి తరఫున సర్పంచ్ కొంచెం ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళ ముఖ్య అతిథులుగా చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు సార్. మహిళా మహిళలందరికీ ఫ్రీ బస్సు చక్కగా ఉపయోగించుకున్నాం మనందరినీ. ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా చేసిన బిఎన్ గారి సమక్షంలో ఇంతమంది మహిళల ఆనందం వెలుగుచ్చడం చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు అని నిరూపించడానికి ఉదాహరణే 164 సీట్లు ఇచ్చిన ఘనత మన తెలుగు మహిళలకే దక్కుతుంది. ఎందుకు అంటే నాటి ప్రభుత్వంలో హింసించారు ఎవరిని అంటే మహిళలని. మనకి ఆదర్శంగా నిలిచిన అమరావతి రైతులు కానీ ఇబ్బంది పెట్టారు, ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టారు, అందరినీ ఇబ్బంది పెట్టినా కూడా మనకి 164 సీట్లు రావడానికి కారణం మహిళా మండలులు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ, నా తోటి సోదరి మళ్ళందరికీ కూడాను నా నమస్కారాలు. అలాగే నేను ఇక్కడికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అండి.
ఇక్కడ మనం ఒక పండగ లాంటి వాతావరణం. అంతకుముందు ప్రభుత్వంలో మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేదానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అంతకుముందు అభివృద్ధి అనేది శూన్యము, ఎక్కడ రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా సరే మనకి అభివృద్ధి అనే సంక్షేమం ఉన్నా కూడా అభివృద్ధి కూడా ఎంతో అవసరం. అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కన్నులుగా రెండింటిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో ప్రాజెక్టులు, కంపెనీస్ అన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి మన పిల్లలకి అందరికీ ఇక్కడే భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నారు. సార్ థ్యాంక్ యూ. అంతకుముందు ఉన్నటువంటి గంజాయి, కల్తీ సారా వీటన్నింటినీ కూడా తరిమి కొట్టేసేసి చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు వాటన్నింటినీ అదుపులో పెట్టేశారు. గంజాయి అనేది ఎక్కడ కనిపించినా సరే అన్నింటినీ నిర్మూలించేసి రౌడీ మూకల్ని అందరినీ వాళ్ళ కంట్రోల్లో ఉంచేసి అందరినీ జైలుకి పంపించేశారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలాంటి భయమూ లేదు. అంతకుముందు అమరావతిలో చూసుకుంటే మహిళల్ని కానీ రైతుల్ని కానీ అందరినీ ఎంతో వాళ్ళు దైవదర్శనానికి వెళ్తున్నా కూడా సరే వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళని బలవంతంగా కొట్టించి అన్నింటినీ అలా చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన ఎన్నికల మనకి 6 హామీలు ఇచ్చారు. వాటి అన్నింటినీ కూడా ఎంతో విజయవంతంగా అమలు చేస్తున్నారు. అలాగే ఈ ఫ్రీ బస్ అనేది ఆడవాళ్ళకి చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇప్పుడు మిగిలిన పథకాలన్నిటికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీటికి ఐటీ కడుతున్నారంటే రావు కొన్ని, కానీ వీటికి మాత్రము ఎలాంటి అప్లికేషన్స్ ఏమీ లేవు. అప్లికేషన్స్ అయితే అసలు ఏమీ లేవు. ఎవరైనా సరే ఎక్కొచ్చు. పిల్లలు, స్టూడెంట్స్, టీచర్స్, పేదలు ఉన్న వాళ్ళని ఏ తేడా లేదు. అందరికీ ఈ బస్సులు ప్రయాణం అనేది వర్తింపు చేశారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాము. అందరి తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన తరఫున విజయ్ కుమార్ సార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు సోదరిమణి మహిళా అధ్యక్షురానికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మీ అందరి మనందరి అభిమాన నాయకులు గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, వేదికను అలంకరించిన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చీమకుర్తి కాన్స్టిట్యున్సీ అంటే ఒక పుట్టినిల్లు లాగా ఎలక్షన్స్ సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ ఏదైతే ఎలక్షన్ ముందు రావడం జరిగింది, అలాగే మళ్ళీ ఈరోజు ఈ సూపర్ 6 కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఏదైతే మండల పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే సోదరిమణి సుమతి రాత్రి నుంచి కూడా తప్పకుండా మా కాన్స్టిట్యున్సీకి రావాలి, మళ్ళీ మీరు ఎలక్షన్ ముందు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు రావాలి అని చెప్పేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఏదైతే గత ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చినటువంటి సోదరిమణులు, మహిళా సోదరిమణులు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో మీ అందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాలు అరాచక పరిపాలనలో కనీసం మహిళలు బయటికి రావడానికి కానీ, బయటికి వచ్చి స్వేచ్ఛగా తిరగడానికి కానీ, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేకుండా ఏ విధంగా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాము అనేది మీ అందరికీ మనందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నప్పుడు, పోరాటాలు చేస్తున్నప్పుడు ఇంట్లోంచి బయటికి వస్తే హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. ఏదైనా ప్రోగ్రాంకి వెళ్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేపించి స్టేషన్కి తీసుకెళ్లేవాళ్ళు. అలాగే ముందు రోజు ప్రోగ్రాం అంటే ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఏదైతే అరెస్టులతో, అరాచకాలతో గత ప్రభుత్వం జరిగినటువంటి పరిస్థితి, ఏ విధంగా అక్రమంగా మన అందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా 54 రోజులు జైల్లో పెట్టారు ఈ గత ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యంగా ఉద్యమం అంటేనే చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నప్పుడు ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కువగా మహిళా తల్లులే రోడ్డు మీదకి వచ్చి
మా నాయకుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. కాబట్టి మేమందరం కూడా నిరసన తెలియజేస్తాము. లోపల ఆయన ఏ పరిస్థితిలో ఉన్నారో, మేము కూడా ఆయన తిన్నారో తినలేదో, మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు మహిళలందరూ కూడా వచ్చి రోడ్డు మీద నిరసన తెలిసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా కూటమి ప్రభుత్వం మంచి గొప్ప విజయాన్ని సాధించింది అనేది మనందరం కూడా చూసాం. ముఖ్యంగా మహిళా తల్లుల యొక్క పాత్ర కూటమి ప్రభుత్వ విజయంలో ఏదైతే మీ అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా సూపర్ 6 కానీ, భవిష్యత్తు గ్యారంటీ కానీ, శంకారావం కానీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు కలవాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూడాలని చెప్పి మీ అందరూ చేసినటువంటి కృషి ఈ రోజుకి కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఆ రోజు రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సూపర్ 6 పథకాలని ప్రతి ఒక్కరికి అందించాలని ఒక మంచి నిర్ణయంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు హేళన చేశారు. ఏ విధంగా హామీలు నెరవేరుస్తారు, ఇన్ని హామీలు రాష్ట్రం ఏ విధమైనటువంటి పరిస్థితిలో నెట్టివేసి గత 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది లేకుండా కనీసం దేన్ని చెట్టుని, గుట్లని, ఇసుకని, మట్టిని ప్రతి ఒక్కదాన్ని కూడా దోచుకొని ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒక మంచి సంకల్పంతో ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలని 1 by 1 నెరవేరుతూ వచ్చారో మీరు కూడా చూశారు. తల్లులకి కార్యక్రమాల్లో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మహిళలు సంతోషంగా ఉండాలి. ఎప్పుడైనా మహిళలు సంతోషంగా ఉంటేనే, మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్రం బాగుంటుంది. ఏ విధంగా ప్రతి మహిళ ఒక ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా తయారైతేనే ఆ గృహం బాగుంటుంది, ఆ ఊరి బాగుంటుందని చెప్పి ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుకు వెళ్తాటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ఇక్కడికి ఎంతో మంది విచ్చేసి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మీ అందరికీ తెలుసు. డ్వాక్రా మహిళలు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆడపిల్లలు లేకపోయినా తన మానసి పుత్రికలుగా చూసుకునేటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం, డ్వాక్రా మహిళలకు అభివృద్ధి కోసం, డ్వాక్రా మహిళల్ని అమెరికా అధ్యక్షుడు పక్కన కూర్చోబెట్టి వారు చేసినటువంటి ఉత్పత్తుల్ని ప్రపంచవ్యాప్తంగా చూపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరండి? మన చంద్రన్న. కాబట్టి ఏ విధంగా మీ అందరికీ తెలుసు, గతంలో దీపం పథకం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ సూపర్ 6 ఏ విధంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ఏ హామీ అయితే ఇచ్చారో ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదే మాట ప్రకారం దీపావళి రోజున మీ అందరికీ కూడా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎంతో మంది ఇక్కడికి వచ్చినటువంటి మహిళా తల్లులు మనం చూసాం. తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని తీసుకొని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, అంటే ఒక్క పిల్లలే చదువుకుంటే కాదు కదా, ఒక తల్లికి 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాట తప్పకుండా గత ప్రభుత్వంలో మీరు చూశారు. ఏదైతే అమ్మక వందనం ఇస్తానని చెప్పి ఒక్క పిల్లలకే ఇచ్చి ఏ విధంగా అది కూడా కేవలం 3 సంవత్సరాలే ఇచ్చి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఇదేదో నేను మామూలుగా చెప్తున్నటువంటి ఇది కాదు. మేము ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాం. వార్డులో వెళ్ళినప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీలో చూసాం. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఒక ఇంట్లో 6 తల్లికి వందనం డబ్బులు పడ్డాయంటే ఇది ఏ విధంగా ఎంత ప్రతిష్టాత్మకంగా ఆ కార్యక్రమాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లారనేది మీ అందరికీ తెలుసు. పెన్షన్ అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు.
2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్లో 3000 పెన్షన్ ఇచ్చి హామీ నెరవేర్చడానికి 5 సంవత్సరాల టైం తీసుకున్నాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏం చెప్పారు? ఏదైతే ముఖ్యమంత్రిగా అయిన వెంటనే కూడా పెన్షన్ ని 4000 ఇస్తారని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెలలోనే కలిపి ఏ విధంగా మొదటి నెలే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి మీ అందరూ కూడా చూశారు. అదే విధంగా నిన్నగాక మొన్న మీ అందరూ చూశారు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి రైతన్నల ఖాతాలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందులుగా ఆ రోజు ఏ విధమైన హామీ ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దానితో పాటు గత ప్రభుత్వంలో మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 5 రూపాయలకు అన్నం పెడితే రోజుకు 15 రూపాయలతో టిఫిన్ చేసినా లేకపోతే భోజనం చేసినా ఒక పనికి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా 15 రూపాయలతో అయిపోయే కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మన చంద్రన్న మనందరం కూడా ఈరోజు రైతు వారీగా బయటికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అలాగే రైతు కూలీలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు రాష్ట్రం అంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడమే కాదు, వాటితో పాటు అభివృద్ధి సంక్షేమం అని నినాదంతో దీన్ని 2 కళ్ళుగా పెట్టుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఒక పక్క పోలవరం పనులు పూర్తి చేస్తూ, ఒక పక్క రాజధానిలో ఉన్నటువంటి నిర్మాణాలని ముందుకు తీసుకెళ్తూ, మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఏ విధంగా పారిశ్రామికవేత్తలతో మీట్ అవుతూ కొత్త కొత్త పారిశ్రామికవేత్తలను ఇక్కడికి తీసుకొచ్చి మంచి పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. దానితో పాటు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ మొన్న చూసాం. ఏ విధంగా మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెడతా అని చెప్పారో చంద్రబాబు నాయుడు గారు 16,300 మందికి ఏ విధంగా మొన్న డిఎస్సిలో ఎంతో మంది అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ఎంతో మంది మహిళలకి ఒక్కొక్క ఇంట్లో 2-3 మహిళలకు కూడా డిఎస్సిలో క్వాలిఫై మంచి జాబ్స్తో ఈరోజు ముందుకెళ్ళింది. కానీ గత ప్రభుత్వంలో ఏముందమ్మా? ఫిష్ మార్కెట్లో, మటన్ మార్కెట్లో లేకపోతే జాబులు ఇచ్చి నేనేదో జాబులు ఇచ్చానని చెప్పుకున్నారు గత ముఖ్యమంత్రి. కానీ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, యువతని ముందుకు తీసుకెళ్ళాలి, యువత బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఒక మంచి సంకల్పంతో ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం పెళ్లి కానుక, చంద్రన్న పెళ్లి కానుకను కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు. ఆ కార్యక్రమాన్ని కూడా తీసివేసినటువంటి ఘనత గత ప్రభుత్వం అంతే. కాబట్టి ఏదైతే సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సంవత్సర కాలంలోనే ఇంకొక హామీ 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి 1500 రూపాయలు ఇస్తానన్న ఒక హామీ, అది కూడా అతి త్వరలో నెరవేర్చి సూపర్ 6ని సూపర్ హిట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ మీ శాసనసభ్యులు వారు చెప్తారు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు, ఎంతో మంది మహిళా తల్లులు ఇక్కడ ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల్ని, అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు వారు చేస్తున్నటువంటి మంచి పనుల్ని ఏ విధంగా మీ అందరూ కూడా మీ ఇళ్లలో మీ అందరూ ఏ విధంగా బెనిఫిట్ పొందారో తప్పకుండా మన ప్రభుత్వం తరఫున మీ అందరూ కూడా మహిళలు అందరూ కూడా మన వంతుగా మీరు కూడా బయటికి వెళ్ళి చెప్పాలి. ఏదైతే మహిళలు ఆశీర్వదిస్తే తప్పకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ గారు మళ్ళీ గెలవాలి. ఆ దిశగానే రేపు రాబోయే లోకల్ బాడీ సెలక్షన్ జరుగుతూ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. తప్పకుండా మహిళా శక్తిని చాటాలి. మహిళలు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. మహిళలకు ఒక పని అప్పచెప్తే కమిట్మెంట్ గా చేసి చూపిస్తారు. ఎంతో మందికి రిజర్వేషన్స్ లో ఆ రోజు 33% రిజర్వేషన్ లో ఎంతో మంది సర్పంచ్లు కానీ, అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇందాక సర్పంచ్ సోదరిమణి మాట్లాడారు. ఎంతో చక్కగా గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి,
గ్రామాల్లో ఏ విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పరచుకోవాలి ఒక అవగాహనతో మాట్లాడి ఈ మధ్య అవార్డు కూడా తీసుకున్న సోదరిమణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో కూడా కలిసి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ శాసనసభ్యుల వారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే సోదరిమణి సుమతి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. విజయోత్సవ సభకి విచ్చేసిన రాష్ట్ర అంగన్వాడీ అధ్యక్షురాలు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్పర్సన్ గారు, అదేవిధంగా మహిళా నాయకురాలు అందరికీ చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత మగవారు చాలా తక్కువగా ఉన్నారు, అది కూడా బాగానే ఉంది. ఇదేంటంటే ఇది రాబోయే కాలం నిజం అన్నమాట. రాబోయే కాలంలో మహిళలు ఎక్కువ అవుతారు, అన్ని పొజిషన్లో వాళ్ళు ఉంటారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాబోయే కాలంలో ఎంపీసీకి మహిళలకి 33% రిజర్వేషన్లు, దాని తర్వాత ఎమ్మెల్యేలకి 33% రిజర్వేషన్లు. నేను చూస్తా ఉంటే 33 నుంచి 50 కూడా అవుతుందేమో. సో రాబోయే కాలంలో ఇలానే ఉంటుంది అన్నమాట. ఏదైనా అసెంబ్లీలు కానీ ఏదైనా కానీ ఎక్కువ మంది మహిళలు వాళ్ళంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. సో ఇది రాబోయే కాలం నిజం ఇది. సో ఇలాంటి ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని బాగా ప్రోత్సహించారు. ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 30 సంవత్సరాలు అయింది ఇదే రోజు. సో మనం అందరం ఒకసారి చప్పట్లు కొట్టాలా, మన చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటాం. మొదటిగా చంద్రబాబు నాయుడు గారు డాక్రా మహిళా గ్రూపుల్ని చేసి ఆ రోజులలో ఇలాంటి ఇంతమందిని తయారు చేశారు. ప్రతి ఇంట్లో డ్వాక్రా మహిళలు గ్రూపులు వాళ్ళు పనులు చేసుకోవటం, 2 రూపాయలు సంపించుకోవటం, కుటుంబాన్ని పోషించడం, మన అందరినీ సాధించడం. ఏంటంటే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటిదంటే మొగళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో తాగుడు అందనాలాడుతూ ఉంటారు, మహిళలు అయితే కుటుంబాల కోసం ఖర్చు పెట్టారనేది అది అందరికీ తెలిసిన సత్యం. అందుకని ఈరోజు మహిళల్ని ప్రతి దగ్గర వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఎలక్షన్లో కూడా మీరు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మహిళల్ని ఉద్దేశించి మంచి స్కీములు పెడతా ఉంటారు. ఈసారి కూడా బ్రహ్మాండంగా పెట్టారు. ఈరోజు ఆ సూపర్ 6లో చాలా వరకు మనం సూపర్ హిట్ అయిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. లోకేష్ గారు ఆ రోజు పాదయాత్ర చేశారు. మీ అందరూ గమనిస్తే ఆ రోజు చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు, ఒక్కొక్కరు చూసుకునేవాళ్ళు. ఆయన ఎక్కడైనా ఒక మహిళ చూస్తే ఆగి ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇచ్చో నమస్కారం పెట్టి వెళ్ళిన విషయం మీరు కొద్దిగా ఆలోచించి గమనించుంటే చేసిన విషయం. ఎందుకంటే నేను కూడా మన కాన్ఫరెన్స్లో 5:30 రోజు తిరిగాను. ఎక్కడ మహిళ కనపడి ఏదైనా వచ్చిందంటే ఆగి వాళ్ళకి షేక్ హ్యాండ్ చేయటమో లేకపోతే నమస్కారం పెట్టడమో ఏదో ఒకటి పలకరించడమో చేసినట్టు నేను గుర్తించాను. నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం ప్రభుత్వం, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళా పక్షపాతి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. సో అందుకని ఈరోజు అనేక స్కీములు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బస్సు ఫ్రీ బస్సు, దాని తర్వాత తల్లికి వందనం అందరికీ, అంటే పిల్లలకి అందరికి ఇచ్చారు. ఎందుకంటే తల్లికి వందనం డబ్బులు ఇస్తే ఎక్కువ సంతోషపడేది లేడీసే, వాళ్ళ అకౌంట్లు వాళ్ళ పేర్లు పెట్టి అందుకని స్కీమ్ కూడా తల్లికి వందనం అని పెట్టారు. అది కాకుండా సిలిండర్లు అప్పుడెప్పుడో 95లో సిలిండరు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఈరోజు కూడా అది గుర్తుపెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 సిలిండర్లు ఫ్రీ ఇవ్వాలని నేను ఆ రోజు ఇంటింటికి తిరిగినప్పుడు తొలిగడి కారులో 2 ఇన్స్టాల్మెంట్స్ ఆల్మోస్ట్ అందరికి పడింది. అదే కాకుండా పాలిటిక్స్లో మహిళల్ని ప్రోత్సహించు, అటు ఎన్టీ రామారావు గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్లో మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. 33%. మొన్న అసెంబ్లీ ఎంపీలను కూడా మహిళా బిల్లు పెడితే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముందుండి చేతులు ఎత్తారు, సపోర్ట్ చేశారు. సో ఈరోజు రాబోయే కాలము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మహిళలకే ప్రోత్సహిస్తారు, మహిళలకే ఎక్కువ పాత్ర ఉన్న విషయం మనం అందరం గమనించుకోవాలి. మీరు కూడా గమనించారు కాబట్టి పోయిన ఎలక్షన్లో మహిళలు బాగా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి మాకు ఇలాంటి మెజార్టీలు వచ్చిన విషయం ఇప్పుడు మేము గుర్తు చేసుకుంటాం. ఇంకొక విషయానికి వస్తే రేపు హౌస్ సైట్లు
మన మేనిఫెస్టోలో రాబోయే కాలంలో హౌస్ సైట్స్ కూడా మహిళా పేర్లలోనే ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత రాబోయే కాలంలో ఇల్లు కట్టుకున్న దానికి కూడా మహిళ పేర్లోనే ఇళ్ల స్థలాలు ఎన్నిచ్చారు. అంటే ప్రతి ఒక్కటి మహిళలను ఉద్దేశించి ప్రోత్సహిస్తున్న విషయం మీరు గమనించాలా. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, రాబోయే అండ్ లోకేష్ గారు. సో ఈరోజు నేను ఒక విధంగా చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నా ఎలక్షన్లో కూడా నాకు 30,000 ఓట్లు వచ్చాయంటే మహిళలు కొద్దిగా ఎక్కువ కొట్టారనే విషయం నాకు అర్థమైపోతాను. నేను కూడా 2 సార్లు ఓడిపోయాను కాబట్టి ఎలాగైనా భయం ఉంటుంది. ఏంద్రా ఈ గోళ మళ్ళీ 3 సార్లు ఏమవుతుందని నేను భయంగా తిరుగుతూ ఉంటే పోయిన ఎలక్షన్లో మొబైల్ కన్నా 6 రోజులు బయటకు వచ్చి తిరుగుతూ ఉంటే నాకు అర్థమైపోయింది కొద్దిగా ఏదో వ్యవహారం బాగానే ఉంది, ఈసారి తెచ్చేటట్టే ఉంది. ఎందుకంటే మహిళలు ముందుకు వచ్చిందంటే అయిపోయినట్టే లెక్క నా ఉద్దేశంలో. సో ఎప్పుడైనా కానీ మహిళలు ముందుంటే ఆ పార్టీ గెలిచినట్టే. సో అది కూడా చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఏదో తెలుసు, మహిళల గురించి ఇంకా బ్రహ్మాండంగా తెలుసు. అందుకని ప్రోత్సహిస్తున్నారని మీ అందరికి తెలియజేస్తున్నాను. నేను మొన్న ఈ ఫేస్బుక్లలో చూస్తూ ఉంటే ఈ ఫ్రీ బస్సులలో మహిళలు బాగా, నేను కూడా రోడ్ల మీద తిరుగుతా ఉంటే బస్సులు కార్ల నుంచి ఇలా చూస్తున్నాను 70% మహిళలు తిరుగుతూ ఉన్నారు. సో హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. నేనేదో మన ఫేస్బుక్లో చూసిన, అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించినా కానీ ఎవడో ఒక ఆమె లమా తిరుగుతూ ఉన్నారు ఒక మొబైల్, ఎందుకన్నా ఈ బస్సు దిగిపోయి అంత ఉత్సాహం వద్దులే కానీ అంటే చంద్రబాబు ప్రోత్సాహం తిట్టే వరకు తీసుకున్నాను. సో ఏదో ఒకటి. సో ఏంటిదంటే ఇది రాబోయే కాలం. నేను కూడా భయపడ్డా ఈ మా మహిళలకి ఫ్రీ బస్ ఇస్తే ఏం జరుగుతుంది అని. ఎందుకంటే దాంట్లో కూడా ప్రతిదానికి ఒక సైడ్ అనేది ఒకటి ఉంటుంది. రేపేమన్నా మేము పని చేయకపోతే ఈ మహిళలందరూ కలిసి ఫ్రీ బస్ అని మా ఇంటికి వచ్చి ఈ పని చేయలేదు ఆ పని అంటే మా గోల్ ఏంటిది ఏదో చాలా ఏంటది ఇది ఇబ్బందికరమైన విషయం జరగవచ్చు అని నేను అనుకుంటున్నా. దేవుడి వల్ల ఈ సూపర్ 6లు ఫ్రీ బస్సులు ఇవన్నీ బాగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రానియరు, మేము మా కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా రానియరని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి ఇటు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉంది. మన కాన్స్టిట్యూన్సీలో కూడా నేను కూడా ప్రత్యేకంగా మహిళల్ని ప్రోత్సహిస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా మహిళా లీడర్లు ముందుకు వచ్చి మేము పాలిటిక్స్లో వస్తానంటే అందరికన్నా ముందర నేను ఎంకరేజ్ చేస్తాను. దాంట్లో ఇబ్బంది ఏం లేదు, గ్యారంటీగా నేను చేస్తానని చెప్తాను. ఎందుకంటే మొబైల్ కన్నా మహిళల్లో పెట్టు, మొబైల్ అయితే ఎప్పుడు కోపం వస్తే ఏదైతే తిరుగుతూ ఉంటారు, మహిళలు అయితే తిట్టరు. నాకు కూడా బాగానే ఉంటుంది. అందుకని చాలా మంది ఎంతమంది కావాలంటే అంతమంది నేను ప్రోత్సహిస్తాను. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇంకొకటి కూడా మహిళలు ఏ గ్రామం నుంచి అయినా వచ్చినా కానీ మాకు ఈ రోడ్డు ఆ రోడ్డు కావాలంటే, ఎందుకంటే నాకు కూడా నమ్మకం ఏంటిదంటే మహిళలు చెప్తే కరెక్ట్గా చెప్తారు. కొంతమంది ఆలోచించుకొని అందరి గురించి ఆలోచించి చెప్తారన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఏదైనా రోడ్లో లేకపోతే ట్రాఫిక్ మహిళల నుంచి మాకు చెప్తే మీరు చెప్పిందే అందరికన్నా ముందర చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఒక 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చెప్పాలా. 30 ఏళ్ళు అయింది ఆయన ఈరోజు ముఖ్యమంత్రి ఫస్ట్ తీసుకున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో ఆయన ప్రోత్సహించారు. పిల్లలకి బాగా ఉద్యోగాలు రావాలని ఆ రోజే ఆలోచించి హైటెక్ సిటీ కట్టారు, బాగా ప్రోత్సహించాడు. దాని తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ అని పరిశుద్ధంగా ఉండాలనే ప్రోగ్రామ్ చేశారు. దాని తర్వాత ఆ రోజు ఏంటిది ఊళ్ళల్లో ప్రజాబద్ధ పాలనకి ప్రతి ఒక్కరికి ప్రజల్ని చేయడానికి ఆ రోజు ప్రజల వద్ద పాలన ఆయన ప్రోత్సహించడం మీ అందరికీ తెలుసు. దాని తర్వాత జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు పార్టిసిపేషన్తో ప్రభుత్వకి పనికొచ్చే పనులు చాలా చేశారు. ఐటీ ప్రోత్సహించాడు. ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని కావాలంటే ఆ రోజు పెడితే ఈరోజు అమెరికాలో కూడా చాలామంది తుక్కుగా ఐటీ ఉన్నారు. వాళ్ళని అక్కడ మేయర్లు డిప్యూటీ మేయర్లు అక్కడ పాలిటిక్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా హైవేస్ రోడ్స్ మీరు ఈరోజు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనము ఒంగోలు నుంచి మధ్యపాడు రావాలంటే 10 నిమిషాలు అసలు ఒంగోలులో ఉన్నట్టే లేదు. ఎందుకంటే హైవేలో బ్రహ్మాండంగా స్పీడ్గా వస్తున్నాయి. హైవేలు పీపీపీ బోర్డులు
చేస్తే బాగుంటుందని ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి సలహా ఇచ్చి మొదటి పీపీ మోడ్తో ఎన్హెచ్ నేషనల్ హైవే చేసింది చంద్రబాబు నాయుడు గారని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఏంటిదంటే మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు బాగా జరుగుతుందని మొదలు ఊహించి, ఎందుకంటే ఆయన సంబంధుడు ఏ పని ఎలా అయ్యేదో పూర్తిగా తెలుసు కాబట్టి ఇంత కష్టకాలంలో ఆయన మీ అందరూ ఎన్నుకొని 164 సీట్లు కూడబెట్టించి ఈరోజు మనం ఈ సూపర్ 6లు, దాని తర్వాత ఈ ఫ్రీ బస్సులు, గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి తల్లికి ఇలాంటి మంచి స్కీమ్లు, అటు రోడ్లు అభివృద్ధి అన్ని చేస్తారు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు చేసి సీఎం అయి వచ్చినందుకు మన రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి కావడానికి ఆయన ముఖ్య కారణం కాబట్టి ఆయన కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఇంకా రాబోయే కాలం ఇంకా బ్రహ్మాండంగా చేయాలని మనం అందరం మనస్ఫూర్తిగా పెద్దలు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు ఇంకొకసారి నేను తెలియజేసేది ఏంటంటే మహిళలకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో రాజ్యము అంతా మీదేదని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని పాలిటిక్స్లో కూడా మీరే ఎక్కువ వస్తారు. రాబోయే కాలంలో అందరికీ లోకం అంతా మహిళల వైపు వెళ్తుంది. రేపంతా మహిళల శక్తి రాబోయే కాలంలో. సో అందరికీ నేను కూడా నా కాన్స్టిట్యూన్సీలో మహిళలకి ప్రోత్సహిస్తానని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకొని ఆమె పిలిపించి ఈరోజు తిరిగి చెప్పాలని చెప్పి ఒక ఆత్మీయ చేస్తారు కాబట్టి అమ్మా ఏమిరా బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే పడిన కష్టాలు పడినది కదా ఆ ప్రజలకి బాగా సేవ చేసింది. ఎమ్మెల్యేగా అప్పుడు చెంచాయ్ గారు కూడా మంచి ఎమ్మెల్యే. 90లో ఆమె ఆయన వెనకాలే తిరిగి ఊళ్ళో తిరిగింది. ఒక ఎస్టీ చదువురాకపోయినా కానీ బ్రహ్మాండంగా చేసింది. ఈరోజు కొద్దిగా ఇబ్బందుల్లో అప్పుడెప్పుడు ఒక 5 years బ్యాక్ కూడా కొద్దిగా హెల్త్ బాగాలేకపోతే అప్పుడు కూడా సహాయం చేశాం. ఇప్పుడు కూడా ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం సహాయం చేస్తే మనకు కూడా గౌరవం పుణ్యాన్ని బాగా చేస్తాం. నమస్కారం. ముందు ఏపీ ఇస్తామా 4 మండలంలో మధ్యపడి మండలమా 4 మండలాల ప్రతినిధులు రండమ్మా తీసుకోమ్మా చేద్దామా మధ్యపాడు మధ్యపాడు మొత్తం 19 మొత్తం 10 కోట్ల రూపాయలు మనకి 10 కోట్ల రూపాయలు మధ్యపాడు మండలం 10 కోట్ల రూపాయలు డబ్బులు కులాల మంత్రులు కాబట్టి ఈ వారంలో ప్రోగ్రాం అయితే చెప్పుకొని ఇస్తారు. అమ్మ భోజనాలు లైన్లో క్యూలో గుంతో పోల్చి ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని
చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా ఈ కలి ఆకలికి బలయ్యింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైన పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా
అమ్మ పెట్టుకోవాలి కొద్దిగా యువతలు రండి. వాళ్ళ పక్కన ఏమన్నా యువతలకు వచ్చినాను తెల్లవారా అన్న పెట్టుకున్న వాళ్ళు కొద్దిగా యువతలకు వచ్చినానండి.